రాబర్ట్ వాద్రా భవిష్యత్తులో ఆయన కూడా కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి అవ్వాలనుకుంటున్నాడు, ఏ హోంమంత్రి అవ్వాలనుకుంటున్నాడు. మన దౌర్భాగ్యం, మన అదృష్టం బాగోపోతే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, ప్రియాంక గాంధీ వాదర్ ప్రధానమంత్రి, ఈయన ఏ శాఖకు కీలకమైన మంత్రి నడుస్తుంది. ఎందుకంటే అట్లాంటి వాతావరణం అక్కడ ఉంది కాబట్టి. అయితే అక్కడ సమస్య ఏంటంటే ఆయన ఇప్పటికే రాహుల్ గాంధీ నిన్ననే ఈ కాంగ్రెస్కి సంబంధించి రాహుల్ గాంధీ అన్న మాటల గురించి నేను ఒక వీడియో చేశాను. ఇది ఈ దేశానికి సంబంధించిన ద్రోహం ఎవరు చేశారు, మీ తాతయ్య కాదా అన్నటువంటి విషయాన్ని. దాని మీద కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, దుర్మార్గంగా మాట్లాడారు. ఇప్పటికీ నేను అదే మాట కట్టుబడి ఉన్నా. భారతదేశానికి స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిందనేటటువంటి భ్రమలో మీరు బతుకుతుంటే నేను ఎందుకు బతకాలా? కాంగ్రెస్ పార్టీ ఒకటే పోరాడిందా? కమ్యూనిస్టులు పోరాడలేదా? ఆర్ఎస్ఎస్ పోరాడలేదా? ఆ రోజున పోరాడిన అందరూ అయితే క్రెడిట్ అంతా కాంగ్రెస్ ఎందుకు తీసుకుంటుంది? ఇంకోటి, కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళతో చర్చలు జరిపి సాధించినటువంటి స్వతంత్రంలో ఏం తీసుకోవాలి? అప్పుడు భారత్కి ప్రయోజనం చేకూర్చాలా? భారత్ను ముక్కలు చేయడానికి ఒప్పుకోవాలా? కాశ్మీర్ ఒక ముక్క చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు? అదే సందర్భంలో పాకిస్తాన్ ముక్క చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు? ఎవడు రాసి ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీకి హక్కు అంతా కూడా? కాంగ్రెస్ పార్టీ అబ్బసొత్తా ఈ దేశాన్ని తీసుకెళ్ళి రాసి ఇచ్చేయడానికి? ఆ రోజున పాకిస్తాన్ అనేది పోనీ అది ఒకటి అనుకుందాం, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్కి వెళ్తే వాళ్ళ ఆస్తులన్నీ వక్ఫ్ పేరుతో పెట్టి, అదే పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల ఆస్తులేమో ఇక్కడి నుంచి వెళ్ళిన ముస్లింలకు ఇచ్చాడు. అక్కడ జన్నా అంటే ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరికి? పాకిస్తాన్లో హిందువులకి ఊచకోత కోసి శవాలని గుట్టలుగా రైళ్లలో పంపిస్తే చోద్యం చూసింది ఎవరు? పైగా ఇక్కడ ఉన్నటువంటి ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి మసీదులన్నీ ఖాళీ అయినాయి, అక్కడ ఉన్న ముస్లింల ప్రాపర్టీస్ అన్నీ ఖాళీ అయినాయి, అందులో ఉంటామంటే లోకల్ ముస్లింలు కూడా అంగీకరిస్తే వాళ్ళందరూ మసీదులు వదులుతారా? లేదా నేను ఆమరణ దీక్ష చేస్తానంటే మహాత్మా గాంధీ మాటలు వినేసేసి ఆయన మహాత్ముడు అని చెప్పేసి ప్రజలందరినీ నమ్మించేసి, అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆ మసీదు నుంచి బయటికి తీసుకొచ్చి నడి రోడ్డు మీద పడుకోబెట్టినటువంటి వాడు ఎవడు? జవహర్లాల్ నెహ్రూ కదా. ఇవన్నీ మాట్లాడితే చాలా దరిద్రంగా ఉంటాయి, చెప్పుకుంటే సిగ్గుచేటు. ఏదో మనకు పెద్దలు చెప్పినటువంటి దిక్కుమాలినటువంటి కథలన్నీ రాసుకునేసి దాంతో అయిపోయింది అనుకుంటే ఎట్లాగా? దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టింది, లేకపోతే అది తెచ్చిపెట్టింది, ఇది తెచ్చిపెట్టింది అని దాంతోపాటే చాలా తెచ్చిపెట్టింది. ఎమర్జెన్సీ లాంటిది కూడా తెచ్చిపెట్టింది. మంచిని మంచిగానే చెప్పుకుందాం, కాంగ్రెస్ చేసిన మంచి గురించి మాట్లాడుకుందాం, చెడు గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇది నెంబర్ 1. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వాద్రా గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి, హిందువులు హిందువుల డామినేషన్ పెరిగి ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కాశ్మీర్లో ఈ ఘటన జరిగిందా? అని తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో పడేయద్దు. వాడు మనిషా పశువా? భారతదేశంలో ఉండదగ్గోడు అనేవాడు పాకిస్తాన్లోకి పంపిస్తే సరిపోతుంది కదా. పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవికి పోటీ పడమంటే పోతుంది, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కో, సిరియాకో, యెమెన్కో, లెబనాన్కో, సిరియాకో పంపిస్తే సరిపోతుంది కదా. అక్కడే ఆ తీవ్రవాదులతో కలిసి సాగుతాడు కదా. భారతదేశం వచ్చి హిందువులకి సంబంధించిన డామినేషన్ పెరిగి ముస్లింలు బాధపడితే వచ్చింది ఆ కాశ్మీర్ గొడవ. ఇలా భార్య గారు ఉన్నారు కదా, ఈ భార్య గారి ముత్తాత గారు పెట్టిన పెంట అని తెలీదా? భారతదేశానికి తీసుకొచ్చినటువంటి పెంట అని చెప్పేసి కాశ్మీర్ అనేటటువంటి దాంట్లో ఓ పక్కన రాజా హరిసింగ్ తీసుకొచ్చి భారతదేశానికి రాసి ఇచ్చేస్తుంటే వద్దు అని చెప్పేసేసి ఐక్యరాజ్యసమితికి అయ్యా మేము తీసుకోమంటారని అడుక్కోమని చెప్పింది ఎవడాడికి? అలా చెయ్యబట్టినే కదా ఆ రోజున ఈలోపు పాకిస్తాన్ వచ్చి 3 వంతుల భూభాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటి నుంచి కాశ్మీర్ మాది అని చెప్పి వాళ్ళు కొట్టుకు సచ్చేది. ఎట్లాగా సాధ్యమైంది దాంట్లో ఆ మాట మాట్లాడడానికి? కాస్త అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? ఇట్లాంటి దరిద్రులు పెట్టుకుని ఇప్పుడు దేశానికి నీతులు చెప్పడం అనేటటువంటిదే వింతగా ఉంటుంది.